వెళుతూ ఉంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు భేదం లేని స్నేహాల వలన పరిధులు దాటి ప్రవర్తిస్తూ అదే నాగరికత, మోడరన్ కల్చర్ అని అనుకుంటారు. ప్రతీదీ నెట్లో అవైలబుల్ అవడం వలన అవసరం, అనవసరం అనుకోకుండా ప్రతీది చూడటం వలన వారికి తెలియకుండా వారి ప్రవర్తన, నడవడిలో మార్పు చోటు చేసుకుంటుంది. నెమ్మదిగా ఫారిన్ కల్చర్కి ట్యూన్ అవుతున్నారు. ఈ విధంగా వయసు కాని వయసులో అక్కర్లేనివి తెలుసుకోవడం వలన వాటియందు ఆసక్తి పెరిగి మీకు నచ్చిన అమ్మాయితో గాని, అబ్బాయితో గాని డేటింగ్ పేరుతో 3 లేక 6 నెలలు లేక కొంతకాలం గడిపి, తల్లి తండ్రులకు తెలియకుండా పెద్ద పెద్ద గిఫ్టులు కొని తర్వాత వేరే వాళ్లతో ఏమీ తెలియనట్లు మళ్లీ ఇదే విధంగా రిపీట్ చేస్తున్నారు. దీనివలన అసలు లక్ష్యం మరుస్తున్నారు. ఇదే కాకుండా మంచిగా ఉన్న వారిని రకాలుగా చులకన చేస్తూ, వారి ఇంట్లో వారిని హేళన చేస్తూ, ఎలాగైనా వారిని పాడు చేయడానికి వారితో నిత్యం ఉన్నవాళ్లే ప్రయత్నిస్తారు. వీరు కూడా ఫాల్స్ ప్రెస్టిజికి పోయి జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఇలా కాకుండా మీరు మీ చదువు పూర్తి అయ్యాయి, బాగా సెటిల్ అయ్యేంత వరకు కేవలం తల్లి తండ్రులని మీ ఫ్రెండ్స్గా చూడాలి. మీరు కాలేజీ నుంచి రాగానే మీ రూంలోకి వెళ్లి పెద్ద సౌండ్తో పాటలు పెట్టుకోవడం వలన కాలేజీ స్ట్రెయినే కాకుండా వీటి వలన మైండ్ స్ట్రెయిన్ అయ్యి రకరకాల చికాకులకు గురయ్యి ఇంట్లో వాళ్ల మీద అరవడం వలన పిల్లలకి, తల్లి తండ్రులకి ఉన్న రిలేషన్ దెబ్బతింటోంది. ఇలా కాకుండా ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి ఏదైనా స్నాక్స్ తీసుకుని చిన్న సౌండుతో మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంట్లో నాన్న, అమ్మతో ఆ రోజు కాలేజీలో ఉదయం నుంచి జరిగిన విషయాలను షేర్ చేసుకోవడం వలన స్ట్రెయిన్ తగ్గుతుంది. ఇంట్లో వాళ్లకి సంతోషంగా ఉంటుంది. ఏదైనా సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆదివారం సినిమాలకి, ఫ్రెండ్స్తో పబ్లకి వెళ్లకుండా ఇంట్లో వారితో గడపడం వలన పిల్లలకి, తల్లి తండ్రులకి రిలేషన్ బాగుంటుంది. ఇంట్లో ఎలా గడుపుతాం అనుకోకుండా అమ్మ, నాన్న, నీ స్నేహితులతో కలిసి చెస్, కారోమ్స్, లూడో, వైకుంఠపాళి, గార్డెనింగ్, హౌస్ క్లీనింగ్, ఏదైనా యాక్టివిటీ మొదలగు వాటితో స్పెండ్ చేస్తే రిక్రియేషన్, రిలాక్సేషన్, రెస్పాన్సిబిలిటీ అలవాటవుతుంది. గేమ్స్ ఏవైనప్పటికీ ఫిజికల్గా ఆడుకోవాలి, సెల్ ఫోన్లో కాదు. తల్లి తండ్రులకి పిల్లల్ని ట్రైన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. అప్పుడప్పుడు మంచి ప్రదేశాలకు ఔటింగ్కి, బీచ్, టెంపుల్, షాపింగ్, అరకు వంటివి, మన వాళ్లతో వెళితే బాహ్య ప్రపంచం, ఆర్గనైజింగ్ స్కిల్స్, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ఎలా ఉండాలో అన్నది, ప్రవర్తన, బాధ్యత తెలుస్తుంది. హాస్టల్లో ఉండే పిల్లలకి చాలా సమయం దొరుకుతుంది కనుక దానిని సబ్జెక్టు నౌలెడ్జి పెంచుకోవడానికి, రూమ్ శుభ్రం చేసుకోవడానికి, హాస్టల్ పరిసరాలలో గార్డెన్ మెయింటైన్ చేయడం, ఇండోర్-అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడం, లైబ్రరీని వాడుకోవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలి. హాస్టల్లో ఉన్నప్పటికీ రోజూ అమ్మ, నాన్నలతో కనీసం 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడటం వలన మానసిక ఆనందం, సంతృప్తి కలిగి ఇంటి దగ్గరే ఉన్నట్లు అనిపించి పూర్తి సామర్థ్యం వస్తుంది. బాగా డబ్బున్నవాళ్లు చదువుతో సంబంధం లేకుండా ప్రతి చోటా డబ్బుతో మేనేజ్ చేసి ఎలాగోలా అడ్డదారిలో విదేశాలకు పై చదువులకు వెళ్లి అక్కడ కూడా చేయకూడనివి చేస్తూ మానిప్యులేట్ చేస్తూ కాలం గడుపుతారు. వాళ్లను చూసి మధ్య తరగతి వాళ్ల స్తోమతను మరచి తల్లి తండ్రులను ప్రెషరైజ్ చేసి విదేశాలకు వెళ్లి నానా ఇబ్బందులు పడుతూ తల్లి తండ్రులను అనుకోని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉన్న చదువుతో ఇక్కడ వచ్చే అవకాశాలను వదులుకుని అనవసర ఆర్భాటాలకు పోయి విదేశాలకు వెళ్లి అక్కడ పరువు తక్కువ పనులు చేస్తూ వారి పరువు తీసుకుకోవడమే కాక వారి తల్లి తండ్రుల పరువు తీస్తున్నారు. చదువు, ప్రతిభ ద్వారా అవకాశాలు వస్తే తప్పని సరిగా విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేయండి. ఎక్కడ ఉన్నప్పటికీ మన జీవన విధానం, విలువలు, ప్రవర్తన మరువకండి. కొన్ని సందర్భాలలో విదేశాలలో సెటిల్ అయినవారు ఇంట్లో శుభకార్యాలకి, సొంతవారు కాలం చేసినా తల్లి తండ్రులకు అత్యవసరమైన సందర్భాలలో రావలసిన సమయాలలో రాలేకపోవడం వలన ఎంత సంపాదించినా మన వాళ్లకి ఏమి చేయలేనప్పుడు సాధించినదంతా వ్యర్థమే. కాలేజీలో గాని, మీ జీవితంలో గాని ఎలాంటి విషయమైనా మంచి, చెడు ఎవరికీ షేర్ చేసుకోకపోయినా తప్పని సరిగా తల్లి తండ్రులతో షేర్ చేసుకోండి. ఈ ప్రపంచంలో అందరికన్నా మీ గురించి తమ జీవితాన్ని త్యాగం చేసుకున్న తల్లి తండ్రులే. వారిని మరచి జీవితంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. తీసుకుని వారిని పిల్లల లేని అభాగ్యులని చేయకండి.
ఎలాంటి పరిస్థితినైనా క్షమించగలిగేది తల్లిదండ్రులు మాత్రమే నన్న విషయాన్ని ఎలాంటి పరిస్థితులలోనూ మరిచిపోకండి. జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. ఈ అక్కర్లేని విషయాలకి ఆసక్తి చూపవలసిన వయసు కాదు అన్న విచక్షణ మరుస్తున్నారు. టైం వచ్చినప్పుడు అన్నీ చూసుకునే అమ్మ, నాన్న చూసుకుంటారులే అని అనుకోకుండా అన్నీ తామేనని భవిష్యత్తుని పాడు చేసుకునే నిర్ణయాలు తీసుకుని వారు ఇబ్బంది పడటమేగాక వారి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్నేహితులను చూస్ చేసుకునేప్పుడు సరైన వారిని చూస్ చేసుకోవాలి. మీ స్నేహితులెవరైనా చెడు మార్గంలో వెళ్తుంటే వారిని మార్చడానికి ట్రై చేయండి. మారకపోతే వారి స్నేహం వదులుకోండి. ఈ ప్రపంచానికి మిమ్ములను పరిచయం చేసిన మీ తల్లిదండ్రులు గర్వపడేలా మీ కెరియర్ని మలుచుకోండి. భారతదేశ రక్షణలో వీర మరణం పొందిన ఒక సైనికునికి దేశమంతా సెల్యూట్ చేస్తుంది. అదేవిధంగా మీ తల్లిదండ్రులు గర్వపడేలా మీ కెరియర్ని మలుచుకోండి. వధ్రి అనంత లక్ష్మి.